Praises be to our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ స్తుతులు కలుగును గాక. I thank the Lord for giving me this wonderful opportunity ఈ అద్భుతమైన అవకాశం ప్రభు నాకు ఇచ్చినందుకై ప్రభువుకు వందనస్తున్నాయి ఉన్నాను. to teach you through the Hebrew prospect. హెబ్రీ భాష చెప్తూ వాక్యాన్ని బోధించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశంకై ప్రభువుకు వందనస్తున్నాను. Many messages are around the world. ఈ లోకంలో మనము అనేక వర్తమానాలు చూసినట్లయితే Many great preachers are there around the world. లోకమంతటా అనేక మంది గొప్ప గొప్ప ప్రసంగికులు కలరు. And you must have gone through many videos and audios of the messages. అంతేకాదు వీడియోల ద్వారా ఆడియో ద్వారా కూడా మీరు అనేక వర్తమానాలు విని ఉంటారు. But when you go through the Hebrew prospect, అయితే హెబ్రీ భాషను గురించి ఒకసారి ఆలోచిస్తే you will get a clear-cut meaning of everything. బైబిల్లో ఉన్న ప్రతి మాట యొక్క స్పష్టమైన అర్థము అవగాహన మీకు దొరుకుతుంది. I always say to everyone నేను అందరికీ ఏం చెప్తానంటే ఇప్పుడు that Hebrew language is just like a thermometer. హెబ్రీ భాష అన్నది ఒక థర్మామీటర్ లాంటిది. It will show you how strength you are, how weak you are. అది నువ్వు ఎంత బలవంతుడవో ఎంత బలహీనుడవో నీకు చూపిస్తుంది కదా, అట్లా చూపిస్తుంది హెబ్రీ భాష. It is just like a mirror. అంతేకాదు అది ఒక అద్దం వంటిది. When you see it in a mirror, మనము అద్దంలో ముఖం చూసుకుంటే it is in our hand to rectify ourselves or to leave it alone. అప్పుడు మనకు మన ముఖం ఎట్లుందో మన జీవితం ఎట్లుందో కనబడుతుంది. కరెక్ట్ చేసి సరి చేసుకుంటామా వదిలేస్తామా మనకే. So today we are going to see one important part of the word. గనుక ఈ దినము వాక్యములో ఒక ప్రాముఖ్యమైన భాగము లేదా మాట చూడనై ఉన్నాం. Let us read the scripture and then we'll pray and then we'll start. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మన పఠనం ఆరంభిస్తాం. Let us turn to Genesis 1st chapter. Let us read the 5th verse. ఆది కాండము 1వ అధ్యాయం తీసుకునండి 5వ వచనాన్ని చదవనై ఉన్నాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. Shall we pray? ప్రార్థన చేస్తాం. Let us ask the Lord ప్రభువుని అడుగుదాం ఈ సాయంత్రం to give us understanding, మనకు గ్రహింపు జ్ఞానం ఇచ్చినట్లుగా. because He is the only author for us. ఎందుకంటే ఆయనే మనకు గ్రంథకర్త అయి ఉన్నాడు. There could be many preachers around the world, లోకంలో ఎంతో మంది ప్రసంగికులు ఉండవచ్చును. but there is only one author of this book, అయితే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క గ్రంథకర్త ఒక్కడే, and that is the Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. So we'll ask the Holy Spirit to help us. కనుక ఈ సాయంత్రము ఈ గ్రంథాన్ని అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయమని పరిశుద్ధాత్మని మనం అడుగుదాం. Only He can help us and open us our understanding. ఆయనే మన యొక్క మనోనేత్రములు తెరచి మనకు ఆ వాక్యాన్ని గ్రహింప చేయగలడు. Let us pray. ప్రార్థన చేస్తాం. Our Heavenly Father, we thank you for this nice time, Lord. మా ప్రేమగల పరలోకమందున తండ్రి, ఈ సాయంత్రం మాకు అనుగ్రహించిన శుభ గడియలకై వందనములు. Thank you for this fellowship that you have given me. నాకు అనుగ్రహించిన ఈ సహవాసముకై మీకు వందనాలు. We all are gathered here around your table. ప్రభువా, మేమందరం కూడా మీ బల్ల చుట్టూ చేరి వచ్చి ఉన్నాం. We have come here to fellowship with the word of God. దేవుని వాక్యంతో సహవాసం చేయ ఆశించి వచ్చి ఉన్నామయ్యా. Bless each and everybody who is sitting here. ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరే ఆశీర్వదించుము. As we go through the word of God, మేము దేవుని వాక్యము చూడనై ఉండగా Lord, speak to everyone through the word. మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడు ప్రభువా. And I submit myself and brother in your hand. నన్ను తర్జుమా చేసే సహోదరుణ్ణి మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. Lord, it is you who is going to speak through us. ప్రభువా, మా ద్వారా మాట్లాడువాడవు నీవే. Bless everybody, Lord. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. I submit everyone into thy hand. ప్రతి ఒక్కరిని మీ హస్తగతం చేయుచు ఉన్నాను. In the mighty name of Yahushua I pray. యెహోషువ అయిన యేసు ప్రభు వారి బలమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. So God bless us all. దేవుడు మనందరిని దీవించును గాక. Today we are going to see about day and night. ఈ సమయంలో మనము లేదా ఉదయము రాత్రి చూడనై ఉన్నాం. When God created the light, దేవుడు వెలుగును సృజించినప్పుడు He saw that the light was good. వెలుగు మంచిదిగా ఉండుట దేవుడు చూసినాడు. And He named light as day
ఆయన వెలుగునకు పగలు అని పేరు పెట్టినాడు. And he named darkness as night. చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టినాడు. This is the first place where God is naming someone. దేవుడు ఒక విషయానికి పేరు పెట్టుట మొట్టమొదటిగా ఇక్కడే రాయబడింది. He is naming day as he is naming light as day. దేవుడు వెలుగునకు పగలు అని పేరు పెట్టినాడు. And the second thing, he is naming darkness as night. రెండవదిగా దేవుడు చీకటికి రాత్రి అని పేరు పెట్టినాడు. So these are the two things we are going to see today. ఈ దినాన ఈ రెండు సంగతులు మనం చూడనై ఉన్నాం.